14 మన్వంతరాలు 18 విద్యలును. రుద్రాది దేవతలారా, పూర్వకాలంలో సర్వప్రథమంగా స్వయంభువ మను ఉద్భవించాడు. ఆయనకు అగ్నిధ్రాది పుత్రులు జనించారు. ఈ మన్వంతరంలో అనగా ఈ మనువు కాలంలోనే మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠులనే సప్తర్షులు దయించారు. తరువాత నేర్పడిన 12 దేవగణాలలో జయ, అమిత, శుక్ర, యామ అను గణాలు సోమపాయులు. వీరి నుండి విశ్వభుక్, వామదేవులనే వారు ఇంద్ర పదవిని సాధించారు. వాష్కలి అను రాక్షసుడు ఈ కాలంలోనే వీరిని పీడించి విష్ణువు చక్రాయుధం దెబ్బకు మరణించాడు. తరువాత స్వారోచిష మనువు ఉద్భవించాడు. ఇతనికి చేతక, వినత, కర్ణాంత, విద్యుత్, రవి, బృహద్గుణ, నభులను పుత్రులు జనించారు. వీరిలో నభుడు మహాబలిగా, మండలేశ్వరునిగా, పరాక్రమశాలిగా ప్రసిద్ధుడైనాడు. ఈ మన్వంతరంలో ఊర్జ, స్తంభి, ప్రాణ, వృషభ, నిశ్చల, దత్తాలి, అర్వరీవాన్ అను పేరుగల 7 మహామునులు సప్తర్షులుగా ప్రసిద్ధులైనారు. ఈ కాలంలోనే 12 తుషిత గణాలు, పారావత దేవగణాలు ఏర్పడ్డాయి. విపశ్చిత్తుడను నాయకుడు ఇంద్ర పదవినధిష్ఠించాడు. అతని శత్రువైన పురుకుత్సర నామకుడగు దైత్యుని శ్రీ మధుసూదన దేవుడు ఏనుగు రూపంలో సంహరించాడు. అనంతరం ఔత్తరమను ఉద్భవించాడు. ఈయనకు అజ, పరశు, వినీత, సుకేతు, సుమిత్ర, సుబల, శుచి, దేవ, దేవావృధ, మహోత్సాహ, అజిత నామకులు పుత్రులు దయించారు. ఈ మన్వంతరంలో రథాజ, ఊర్ధ్వబాహు, శరణ, అనఘ, ముని, సుతప, శంకువులనే మహామునులు సప్తర్షులైనారు. వసవర్తి, స్వధామ, శివ, సత్య, ప్రతర్దన అను పేర్లు గల 5 దేవగణాలు జనించాయి. ప్రతి గణంలోనూ 12 గురేసి దేవతలుండేవారు. స్వశాంతి నామధేయుడు ఇంద్రుడు కాగా అతని శత్రువైన ప్రలం బాసురుడనే రాక్షసుని విష్ణుదేవుడు మత్స్యావతారమును ధరించి సంహరించాడు. తరువాతి మనువు పేరు తామసుడు. ఆయన పుత్రులు జానుజంధ, నిర్భయ, నవఖ్యాతి, నయ, విప్రభృత్య, వివిక్షిప, దృఢశుధి, ప్రస్థలాక్ష, కృతబంధు, కృత, జ్యోతిర్ధామ, పృదు, కావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక నామకులు కాగా జ్యోతిర్ధార, దృష్టకావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక, సురాగ, స్వధీయులు సప్తర్షులు. హర్యాది 4 దేవతాగణాలుండగా శిబి చక్రవర్తి ఇంద్రుడైనాడు. అతని శత్రువైన భీమరథ దైత్యుని శ్రీ మహావిష్ణువు కూర్మావతారం మెత్తి సంహరించాడు. 5వ మనువైన రేవతుని పుత్రులు మహాప్రాణ, సాధక, వనబంధు, నిరమిత్ర, ప్రత్యంగ, పరహ, శుచి, దృఢవ్రత, కేతుశృంగులు. ఇతని కాలంలోని సప్తర్షులు వేదశ్రీ, వేదబాహు, ఊర్ధ్వబాహు, హిరణ్యరోమ, పర్జన్య, సత్యనామ, స్వధామ నామధేయులు. ఈ మన్వంతరంలో అభూతరజ, దేవాశ్వమేధ, వైకుంఠ, అమృత నామక దేవగణాలు విలసిల్లగా విభుడను మహావీరుడు ఇంద్రుడైనాడు. అతని శత్రువైన శాంతశత్రుడను దైత్యుని మహావిష్ణువు హంసరూపంలో వచ్చి వధించాడు. 6వ మనువు చాక్షుషుడు. అతని పుత్రులు ఊరు, పురు, సత్యద్యుమ్న, సత్యబాహు, కృతి, అగ్నిష్టు, అతిరాత్ర, నర, సుద్యుమ్నులు. నాటి సప్తర్షులు హవిష్మన్, సుతను, స్వధామ, విరజ, అభిమాన, సహిష్ణు, మధుశ్రీ మహామునులు. ఈ చాక్షుష మన్వంతరంలో ఆర్య, ప్రసూత, భవ్య, లేఖ, పృతుక నామక దేవగణాలు విలసిల్లినాయి. మనోజవుడు ఇంద్రునిగా ఎన్నుకోబడినాడు. దేవశత్రువు, దీర్ఘబాహుడునగు మహాకాలాసురుని శ్రీ మహావిష్ణువు హయరూపుడే వధించాడు. 7వ మనువైన వైవస్వతుని పుత్రులు మహావిష్ణు భక్తులైన ఇక్ష్వాకు, నాభ, విష్టి, సర్యాతి, హవిష్యంతి, పాంసు, నభ, నేదిష్ట, కరూస, ప్రసాద, సుద్యుమ్నులు. మహాతపస్సంపన్నులైన అత్రి, వశిష్ఠ, జమదగ్ని, కశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు, వైవస్వత మన్వంతరపు సప్తర్షులు, 49 మరుద్గణాలు, ఆదిత్య, వసు, సాధ్య మున్నగు 12 దేవగణాలు వర్ధిల్లుతున్నాయి. 11 రుద్రులు, 8 వసువులు, 10 విశ్వేదేవులు,
ఇద్దరశ్విని కుమారులు 10 మంది అంగిరులు దేవగణాల్లో ఉన్నారు. ఇంద్రుని పేరు తేజస్వి. హిరణ్యాక్షుడను దేవశత్రువుని శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి సంహరించాడు. ఇక రాబోయే మన్వంతరాలను గూర్చి వర్ణిస్తాను. మన వైవస్వత మన్వంతరం తరువాత రాబోతున్నది సావర్ణి మన్వంతరము. ఆ మనుపుత్రులు విజయ, ఆర్యవీర, నిర్మోహ, సత్యవాక్, కృతి, వరిష్ట, గరిష్ట, వాచ, సంగతులు, మహామునులైన అశ్వత్థామ, కృపాచార్య, వ్యాస, గాలవ, దీప్తిమాన్, ఋష్యశృంగ, పరశురాములు ఈ మన్వంతరంలోని సప్తర్షులు. సుతప, అమృతాభ, ముఖ్య నామక 3 దేవగణాలుంటాయి. ఒక్కొక్క గణంలో 20 మంది దేవతలుంటారు. విరోచనపుత్రుడైన బలి చక్రవర్తి దేవేంద్ర పదవినందుకుంటాడు గాని అతనికి అహంకారం పెరగడంతో విష్ణువే వామన రూపంలో వచ్చి అతని నుండి 3 అడుగుల దానాన్ని గ్రహించి అడుగుకొక లోకంగా ముల్లోకాలను ఆక్రమిస్తాడు. బలి సిద్ధిని మోక్షాన్ని పొందుతాడు. వరుణపుత్రుడైన దక్షసావర్ణి 9వ మనువుగా వస్తాడు. అతని పుత్రులు ధృతికేతు, దీప్తికేతు, పంచహస్తి, నిరామయుడు, పృథుశ్రవుడు, బృహద్యుమ్నుడు, రుచీకుడు, బృహదునుడు అనువారులు. ఈ మన్వంతరంలో మేధాతిథి, ద్యుతి, సవస, వసు, హవ్య, కవ్య, విభులు సప్తర్షులు. పర, మరీచిగర్భ, సుధర్ము లిండ్రులుగా ఎన్నికవుతారు. వారి ప్రధాన శత్రువైన కాలకాక్ష దైత్యుని శ్రీ మహావిష్ణువు పద్మనాభుడై వధిస్తాడు. 10వ మనువు ధర్మసావర్ణి. అతని పుత్రులు సుక్షేత్ర, ఉత్తమౌజ, భూరిశ్రేణ్య, శతానీక, నిరమిత్ర, వృషసేన, జయద్రథ, భూరిద్యుమ్న, సువర్చ, శాంతి, ఇంద్రులు. ఈ మన్వంతర సప్తర్షులు అయోమూర్తి, హవిష్మన్, సుకృతి, అవ్యయ, నాభాగ, అప్రతిమౌజ, సౌరభ మహామునులు. ప్రాణి నాయకులోక 100 దేవగణాల వారుంటారు. మహాబలశాలియు శాంతియను పేరుగలవాడును నగు దేవపురుషుడింద్రుడవుతాడు. అతని శత్రువైన బలియను అసురుని విష్ణువు తన గదతో సంహరిస్తాడు. 11వ మనువైన రుద్రసావర్ణి కొడుకులు సర్వత్రగా సుశర్మ, దేవానీక, పురు, గురు, క్షేత్రవర్ణ, పుత్ర, దృధేషు ఆర్ధక నామకులు. ఈ మన్వంతరంలోని సప్తర్షులు హవిష్మాన్, హవిష్య, వరుణ, విశ్వ, విస్తర, విష్ణు, అగ్నితేజ మహామునులు. విహంగమ, కామగమ, నిర్మాణ, రుచి అను పేర్లతో 4 దేవగణాలు ఒక్కొక్కటి 30 మంది దేవతలతో వర్ధిల్లగలవు. వృషభుడను దేవపురుషుడు దేవేంద్రుడు కాగా అతని శత్రువైన దశగ్రీవ దైత్యుని విష్ణువు లక్ష్మీరూపమున అవతరించి వధిస్తాడు. ఈ రుద్రసావర్ణి మనువు శివపుత్రుడు. తరువాత దక్షపుత్రుడైన దక్షసావర్ణి 12వ మను పదవినధిష్ఠిస్తాడు. ఆయన పుత్రులు దేవవాన్, ఉపదేవ, దేవశ్రేష్ఠ, విదూరద, మిత్రవాన్, మిత్రదేవ, మిత్రబిందు, వీర్యవాన్, మిత్రవాహ, ప్రవాహులు. ఈ మన్వంతరంలో సప్తర్షులుగా తపస్వి, సుతప, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, ద్యుతి, తపోధన, నామధేయులైన మహామునులు ప్రవర్తిల్లుతారు. స్వధర్మ, సుతపస, హరిత, రోహిత దేవగణాలుంటాయి. ప్రతి గణంలోనూ 10 మంది దేవతలు. మొత్తం జాతికి ఋతధాముడను దేవేంద్రుడు ఉంటారు. దేవశత్రువైన తారకాసురుని విష్ణువు నపుంసక స్వరూపమును ధరించి వధిస్తాడు. 13వ మనువు రౌక్షుడు. ఆయన పుత్రులు చిత్రసేన, విచిత్ర, తప, ధర్మరత, ధృతే, సునేత్ర, క్షేత్రవృత్తి, సునయులు. ధర్మ, ధృతిమంత, అవ్యయ, నిశారూప, నిరుత్సక, నిర్మోహ, సుధర్స, సుకర్మ దేవగణాలు 33 మంది దేవతలతో వర్ధిల్లుతాయి. దివస్పతి ఇంద్రుడు కాగా ఆయన శత్రువైన త్వష్టిభుడను దైత్యుని శ్రీ మహావిష్ణువు మయూర స్వరూపంలో వచ్చి వధిస్తాడు. 14వ మనువు విష్ణుపుత్రుడైన భౌత్యుడు. ఆయన పుత్రులు ఊరు, గభీర, ధృష్ట, తరస్వి, గ్రాహ, అభిమాని, ప్రవీర, జిష్ణు, సంక్రందన, తేజస్వి, దుర్లభులు. అగ్నిధ్ర, అగ్నిబాహు, మాగధ, శుచి, అజిత, ముక్త, శుక్రమహామునులు సప్తర్షులు. చాక్షుష, కర్మనిష్ట, పవిత్ర,
భ్రాజిన వచోవృద్ధ దేవగణాలు ఒక్కొక్క గణంలో మరల 7 ఉపగణాలతో వర్ధిల్లుతాయి. ఈ మన్వంతరానికి శుచి దేవేంద్రుడు కాగా అతని శత్రువైన మహాదైత్య నామక దైత్యుని శ్రీ మహావిష్ణువే స్వస్వరూపంలో దిగి వచ్చి వధిస్తాడు. అధ్యాయం 87. రుచి ప్రజాపతితో పితరుల సంవాదం. సౌనకాది మహామునులారా, మార్కండేయ మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. దానిని వర్ణిస్తాను, వినండి. ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయా మోహము నుండి విడివడి నిర్భయుడై ఎక్కువ జపతపాలను చేస్తూ కర్మలను గావిస్తూ తక్కువ నిద్రిస్తూ నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ పృథ్వీపైనే గడపసాగాడు. క్రమంగా అగ్నిహోత్రాన్ని గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి ఒక పూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతుండగా పితృదేవతలతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు: వత్స, నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు? అది ఉన్నత గృహస్థాశ్రమానికి ద్వారమని, అది స్వర్గ మోక్షప్రాప్తికి మార్గమని నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు. సమస్త దేవతలను, పితరులను, ఋషులను, అతిథులను, యాచకులను భోజనం ద్వారా పూజాదానాదుల ద్వారా సంతృప్తిపరచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు. దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వధామంత్రాలతోనూ, అతిథులను భృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు. అలా చేయకపోవడం వల్ల నీ పితృ దేవ రుణాలు తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుష్యులకు, ఋషులకు, అన్యజీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు. మొదటి మెట్టుని కూడా చేరుకోని బతుకులెందుకు? పుత్ర, ఈ అన్యాయం వల్ల నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. నీవు మరణించాక నరకానికే పోతావు. మరుజన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవమవుతాయి. రుచి మిక్కిలి వినయంతో ఇలా బదులిచ్చాడు: మహానుభావులారా, మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్ని, పాప సంగ్రహాన్ని, అనంతకాలం దాకా అధోగతిని కలుగజేస్తుందని, అందుచేత దేనిని గ్రహించని వాడే ధన్యుడని వినియున్నాను. అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టు అయిన స్త్రీని పరిగ్రహించడానికి మొగ్గలేదు. క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసే శక్తి ఆసక్తి ఉంది. అందుకే నేనేదీ ఆశించలేదు. విద్య ద్వారా, సదా జ్ఞానోపార్జన రూపి అయిన జలం ద్వారా తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగినవాడే నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు. విద్వాంసులెంతోమంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనే రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయేటట్లు చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు. ఇంద్రియాలకి దాసోహమైపోయే మనిషే స్త్రీ వెంట, వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడనై తత్వజ్ఞానమనే తేటనీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను. నాయనా, నీవు పలుకుతున్న ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు, సార్వజనీనమూ కాదు, లోక కళ్యాణకారకమూ కాదు. మనిషికి కొన్ని ధర్మాలుంటాయి. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవి ప్రారబ్ధ కర్మఫలాలు ఉంటాయి. వాటిని బట్టి జన్మబంధాలేర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే. ప్రారబ్ధ పాప పుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి. నీవు చెప్పిన విద్వజ్జన ప్రవచిత ఆత్మ ప్రక్షాళనం ఆ సుఖదుఃఖ అనుభవముల ద్వారా జరిగిపోతుంటుంది. దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అన్నారు పితరులు. హే పితృదేవతలారా, కర్మ మార్గం ద్వారా అవిద్య, మాయా బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా. మీరంతా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారు అన్నాడు రుచి. నాయనా, కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు. కాని విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా. మాయను, అవిద్యను విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా. సజ్జనులెప్పుడూ శాస్త్ర ప్రతిపాదితములైన విహిత కర్మలను ఉల్లంఘింపరు. వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను వారు చేయాలి.
అలా చేయని వారు అధోగతి పాలవుతారు. అపరిగ్రాహం ఆత్మ ప్రక్షాళన హేతువే కాని అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యం. అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు ఉద్ధరింపబడుతున్నావు కదా. వంశాన్ని అభివృద్ధి పణచి యజ్ఞయాగాదులను చేసి దానధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైన మనిషి. వానికి నిజమైన తోడు నీడ స్త్రీయే. నువ్వు వివాహం చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు. అవిద్య విషంతో సమానమని విద్వజ్జనులు నీకు చెప్పారు కదా. కాని ఆ విషం కూడా మానవునికెన్నో విధాల ఉపయోగపడుతోంది కదా. కొండొకచో ప్రాణరక్షణ కూడా చేస్తున్నది. కాబట్టి కర్మల వల్ల అవిద్య మాయ ఏర్పడినా వాటిని పటాపంచలు చేసే కర్మలున్నాయి. వాటినే నువ్వు చెయ్యి పెళ్లి చేసుకో, గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అని బోధపనిచారు పితృదేవులు. మెత్తబడిన రుచి పితరులారా, మీ మాటను జవదాటలేను. కాని నేను వృద్ధుడనే పోయాను. నాకిప్పుడు పిల్లనెవరిస్తారు? అయినా నేను అకించనుడిని, నాదంటూ ఏమీ లేనివాణ్ణి. ఇట్టి పరిస్థితుల్లో కాపురం పెట్టడం అత్యంత కష్టసాధ్యం. నాయనా, నీవేం చేస్తావో ఎలా చేస్తావో కాని గృహస్థుని కాకపోతే నీ పితరులమైన మేమంతా పతనమైపోతాము. నీవు అధోగతి పాలవుతావు అంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులంతా పెనుగాలికి ఆరిపోయిన దీపాల వలె కనిపించకుండా పోయారు. అధ్యాయం 88. రుచి గావించిన పితృస్తుతి శ్రాద్ధాలలో ఆ స్తుతి పాట మాహాత్మ్యం. ఏదో వినయం కొద్దీ తాను అకించనుడనని తనకెవరూ పిల్లనెవరూ ఇవ్వరని అన్నాడే గాని ఈ రుచి ఒక ప్రజాపతి. రుచి అప్పటికింకా ప్రజాపతి కాడు, ఒక విప్రోత్తముడు మాత్రమే, బ్రహ్మ సంభవుడు, బ్రహ్మర్షి. అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసం వనంలోకి పోయి ఒకే చోట కదలకుండా కూర్చుని బ్రహ్మనుద్దేశించి 100 దివ్య సంవత్సరాల పాటు కఠిన తపమాచరించాడు. బ్రహ్మ ప్రసన్నుడై ప్రత్యక్షమై, విప్రోత్తమా, ఏమి నీ కోరిక అని అడిగాడు. సంపూర్ణ విశ్వానికే గతిని ప్రసాదించే బ్రహ్మదేవునికి తన గతిని వివరించి తన పితరుల అభిలాషను వినిపించాడు రుచి. ఓయి విప్రోత్తమా, నీవు ప్రజాపతివి కాగలవు. నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉన్నది. ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధ పిండదానాదులను చేసి వారి అభిలాషను తీరుస్తావు. కాబట్టి నీ పితరులు చెప్పిన స్త్రీ పరిగ్రహణం మిక్కిలి ఉచితమైయున్నది. కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందించుకుని నీవు వారినే పూజించు. వారే నీకు సర్వకామనలను నెరవేర్చగలరు. వారికి సాధ్యం కానిది ఉండదు. సమ్యక్ పూజకు సంతుష్టులైన పితరులు స్త్రీ పుత్రులనే అననేలా ఏమైనా ప్రసాదించగలరు అని చెప్పి అంతర్ధాంచెందాడు బ్రహ్మ. అప్పుడు మహర్షి అయిన రుచి నదీతటంపై నొక ఏకాంత ప్రదేశానికి పోయి అక్కడ ముందుగా తన పితరులకు తర్పణాలిచ్చి వారిని సంతృప్తి పనిచాడు. పిమ్మట ఏకాగ్రచిత్తుడై భక్తిపూర్వకంగా ఈ విధంగా స్తుతిస్తూ వారిని ఆరాధించసాగాడు. నమస్యేం హం పితॄన్ భక్త్యాయే వసంత్యధి దైవతం దేవైరపి హి తర్యంతే ఏ శ్రాద్ధేషు స్వధోత్తరేణ్ః. నమస్యేం హం పితॄన్ స్వర్గా సిద్ధాః సంతర్పయంతి యానాయ్ శ్రాద్ధేషు దివ్యేః సకలైరుపహారే రనుత్తమైః. నమస్యేం హం పితॄన్ స్వర్గేయే తర్యంతే మహర్షిభిః శ్రాద్ధర్మనో మయైర్భక్త్యా భుక్తి ముక్తి మభీప్సుఖః. నమస్యేహం పితॄన్ భక్త్యాయర్చ్యంతే గుహ్యకైర్దివి తన్మయత్వేన వాంఛద్భిరుద్భి మాత్యంతి కీం పరాం. నమస్యేం హం పితॄన్ మర్యైరర్చ్యంతే భువియే సదా శ్రాద్ధేషు శ్రాద్ధయాభీష్ట లోకపుష్టిప్రదాయినః. నమస్యేం హం పితॄన్ విప్రైరర్చ్యంతే భువియే సదా వాంఛితాభీష్ట లాభాయ ప్రాజాపత్యప్రదాయినః. నమస్యేం హం పితॄన్ ఏ వై తర్యంతే ఈరణ్యవాసిభిః వన్యేః శ్రాద్ధైర్యతానిహారే సపోటుత కల్మషేః. నమస్యేం హం పితॄన్ విప్రైర్నైష్టికైర్ధర్మచారిభిః ఏ సంయతాత్మభిర్నిత్యం సంతరప్యంతే సమాధిభిః. నమస్యే హం పితృచ్ఛాడ్రైర్రాజన్యాస్తర్పయంతి యాంటూ కవ్యైరసేషర్విధి వల్లోకద్వయ ఫలప్రదాన్. నమస్యేం హం పితॄన్ న్యైరచ్యంతే భువియే సదా స్వకర్మాభిరతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః. నమస్యేం హం పితృరుచాదోస ఉద్రరపి చ భక్తితః సంతర్యంతే జగత్కృత్నం నామ్నాఖ్యాతాః సుకాలినః. నమస్యే హం పితృచ్ఛాద్ధే పాతాళే ఏ మహాసురైః సంతర్యంతే సుధాహారసిక్త దంభమదేః సదా. నమస్యేహం పితృచ్ఛాద్యరచ్యంతే ఏ రసాతలే భోగైరం శేషైర్విధివన్నాగే కామానభీప్సుఖః.
నమస్యేం హం పితృచ్ఛాద్యః సర్పైః సంతర్పితాన్ సదా తత్రైవ విధి వన్మంత్రభోగ సంపత్సమన్వితైః పితృన్నమన్యే నివసంతి సాక్షాద్యే దేవలోకే తమహీతలే వా తథాంతరిక్షే చ సురారిపూజ్యాస్తే వై ప్రతీచ్చంతు మయోపనీతం పితృన్నమన్యే పరమార్థభూతా ఏ వై విమానే నివసంత్యమూర్తాః యజంతి యానస్తమలైర్మనోభియోగీశ్వరాః క్లేశవిముక్తిహేతూన్ తు పితృన్నమన్యే దివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్యఫలాభిసంధౌ ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదాయే నభిసంహితేషు తృష్యంతు తే స్మిన్ పితరః సమస్తా ఇచ్ఛావతాం ఏ ప్రదిశంతి కామాన్ సురత్వమింద్రత్వమితోధికం వా గజాస్వరత్నాని మహాగృహాణి సోమస్య ఏ రశ్మిషుయేర్కబింబే శుక్లే విమానే చ సదా వసంతి తృప్యంతు తే స్మిన్ పితరో నతోయేహ గంధాదినా పుష్టిమితో ప్రజంతు టు येषां हुते ग्नो हविषा च तृप्तिर्ये भुञ्जते विप्रशरीर संस्थाः ये पिण्डदानेन मुदं प्रयान्ति तृष्यन्तु ते स्मिन् पितरो नतोयेह ये खड्गमांसेन सुरैरभिषेह कृष्णास्तिलैर्दिव्या मनोहरैश्च कालेन साकेन महर्षि वयेह सम्प्रीणितास्ते मुदमत्र यान्तु कव्यान्यशेषानि चयानभीषा न्यतीव तेषां मम पूजितानां तेषां च सान्निध्यामिहस्तु पुष्प गन्धाम्बुभोजेषु मायाकृतेषु दिने दिने ये प्रतिगृह्णातेर्चाम् मासांत पूज्या भुवि येष्टकासु ये वत्सरान्तेऽभ्युदये च पूज्याः प्रयान्तु ते मे पितरोऽत्र तुष्टिम् पूज्याद्विजानां कुमुदेन्दुभासो ये क्षत्रियाणां ज्वलनार्कवर्णः तथा विसाम्ये कनकावदाता नीली प्रभाः शूद्रजनस्य ये च तेऽस्मिन् समस्ता मम पुष्पगन्धधूपाम्बुभोज्यादि निवेदनेन तथाग्निहोमेन चयान्ति तृप्तिं सदा पितृभ्यः प्रणतोऽस्मि तेभ्यः ये देवपूर्वाण्यभितृप्ति हेतो रसनन्ति कव्यानि शुभाहृतानि तृप्ताश्चे भूतिसृजो भवन्ति तृष्यन्तु ते स्मिन् प्रणतोऽस्मि तेभ्यः रक्षांसि भूतान्यसुरांस्ततोग्रान् निर्नाशयन्तु त्वशिवं प्रजानाम् आद्याः सुराणाममरेश पूज्यास्तप्यन्तु ते स्मिन् प्रणतोऽस्मि तेभ्यः अग्निष्वात्ता बहिर्षद आज्यपाः सोमपास्तथा प्रजन्तु तृप्तिं श्राद्धेऽस्मिन् पितरस्तार्पिता मया अग्निष्वात्ताः पितृगणाः प्राचीं रक्षन्तु मे दिशं तथा बहिर्षदः पान्तु या म्यां मे पितरः सदा प्रतीची माद्यपास्तद्वदुदी चीमपि सोमपाः रक्षोभूतपिशाचेभ्यस्ततेवासुरदोषतः सर्वतः पितरो रक्षां कुर्वन्तु मम नित्यसः विश्वविश्वभुगाराध्यो धर्मो धन्यः सुभाननः भूतिदो भूतकृद्भूतः पितॄणां ये गणानव कल्याण कल्यतः कर्ता कल्यः कल्यतराश्रयः कल्यता हेतुरनगः षडिमे ते गणाः स्मृताः वरो वरेण्यो वरदस्तुष्टिदः पुष्टिदस्तथा विश्वपालो तथाधाता सप्लैते च गणाः स्मृताः महान् महात्मा महितो महिमा वान्मा महाबलः गणाः पञ्च तदेवैते पितॄणां पापनाशनाः सुखदो धनदश्चान्यो धर्मदोऽन्यश्च भूतिदः पितॄणां कथ्यते चैव तथागण चतुष्टयम् एकत्रिंशत् पितृगणायैर्व्याप्तमखिलं जगत् त एवात्र पितृगणास्तुष्यन्तु చమదాహితాత్ ఆచార 81-13-49 ఈ స్తోత్ర భావంలో పితృదేవతల మాహాత్మ్యాన్ని తెలిపే విశేషాలు చాలానే కనిపిస్తాయి. వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు. శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వధామంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. స్వర్గంతో సహా అన్ని లోకాల్లోనూ ఉండే మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు. వారి భుక్తి ముక్తి కామనలను పితృ దేవతలు తీర్చగలరు. స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తారు. అలాగే గుహ్యకాదులు కూడా. పృథ్వీపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతులను కల్పించగలరు. ఈ కర్మను చేయించే బ్రాహ్మణులను వీరే ప్రాజాపత్య లోకానికి పంపిస్తారు. తపస్సు చేసుకుంటూ నిర్ధూత కల్మషులై సంయతాహారులై వనంలో నివసించే మహామునులు కూడా వనంలో దొరికే పదార్థాలతో శ్రాద్ధకర్మలను చేసి వీరిని ప్రసన్నులను చేసుకుంటారు. నైష్టిక బ్రహ్మచారులు, ధర్మాచారులు, జితేంద్రియులు కూడా వీరిని అపర కర్మల ద్వారా పూజించి ధన్యులవుతారు. పృథ్వీపై గల 4 వర్ణాల వారు వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమ గతులనందుకోగలుగుతున్నారు. పాతాళంలో ఉండే రాక్షసులు సైతం తమ దంభాహంకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానం చేస్తారు. రసాంతలాది ఇతర లోకాలలోని నాగాది జాతుల వారు అలాగే చేస్తారు. దేవతలు అంతే. పరార్థం కోసం, అనగా ఇతరులకు ఉపయోగపడడం కోసం పితృయోనిలో ఉండి కూడా అమృతరూపులై విమానాల్లో ప్రయాణిస్తూ
నిర్మల మనస్సుతో కష్టాల పాలైన యోగులకు వాటి నుండి వారు కోరుకుంటే జీవితం నుండి కూడా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు పితృదేవతలు. దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వధాభోజులై తమ పుణ్యఫలాన్నొక వంక అనుభవిస్తూనే మర్యాది లోకాల్లో తమను పూజించేవారికి పితృదేవతలు ఈప్సితార్థ సిద్ధిని కలిగిస్తుంటారు. ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించే సామర్థ్యం కూడా వారికి ఉంటుంది. అగ్నిలో వ్రేల్చిన హవిష్యాహుతులకు సంతృప్తి చెంది బ్రాహ్మణుని శరీరంలో ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించే పితృదేవతలకు నమస్కరిస్తున్నానని ఇంకా అనేక విధాలుగా పితృ దేవతల మాహారుత్యాన్ని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్తుతి కొనసాగింది. మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథను చెప్పటంలో భాగంగా ఇలా అన్నాడు. హే క్రౌంచిక మునిశ్రేష్ఠ! రుచి ద్వారా ఈ విధంగా స్తుతింపబడిన తేజస్వరూపులైన అతని పితృగణం వారందరూ దశదిశలను వెలుగులతో నింపేటంత ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమైనారు. అతడు వారిలో ప్రతి ఒక్కరిని మంత్రసహితంగా గంధాక్షతాదులతో పూజించాడు. పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమన్నారు. రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తనకు తగిన శ్రేష్ఠురాలైన దివ్యపత్నిని ప్రసాదించమని వేడుకున్నాడు. పితృదేవతలు రుచితో ఇలా చెప్పారు. ఓ మునిసత్తమా! నాయన, ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకున్న పత్ని లభిస్తుంది. నీకామె ద్వారా పరమ పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరానికి 3 లోకాలకు అధిపతి కాగల రౌక్షుడనే కొడుకు పుడతాడు. అతడు బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై 4 వర్ణాల ప్రజలను సృష్టించి చివరిలో ధర్మ తత్వజ్ఞానాన్ని పొంది సిద్ధి నొందుతావు. ఇక నీ స్తోత్రం మమ్మెంతో సంతోషపెట్టింది. కాబట్టి మేము ఇకపై ఈ స్తోత్రం ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్ము ప్రార్థించిన వారి పట్ల సుప్రసన్నులమై వారికి ఉత్తమ భోగాలను, ఆత్మవిషేక ఉత్తమ జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను, పుత్రపౌత్రాదులను ప్రదానం చేస్తాము. శ్రాద్ధ కర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికెదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా చదివితే మేమంతా అక్కడికి విచ్చేసి శ్రాద్ధఫలితాన్ని అక్షయం చేస్తాం. ఏ శ్రాద్ధ కర్మలోనైతే ఈ స్తోత్రం చదువబడుతుందో అక్కడ మేము 12 సంవత్సరాలకు సరిపడునట్లుగా తృప్తి నొందుతాము. హేమంతరువులో ఈ స్తవనం చేయువానిపై మా అనుగ్రహం 12 ఏళ్ల వరకు, శిశిరంలోనైతే 24, వసంత గ్రీష్మర్తువుల్లోనైతే 16 సంవత్సరాల దాకా ఆ వ్యక్తి పైన ప్రసరిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదవబడే ఈ స్తుతి మా అందరికీ అక్షయ తృప్తినిస్తుంది. అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా ఉంటుంది. ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ స్తోత్ర పఠనాన్ని గావిస్తే మేము 15 ఏళ్ల పాటు తృప్తి నొందుతాము. నాయనా రుచి! ఈ సంపూర్ణ స్తోత్రం ఒకచోట వ్రాయబడి ఏ గృహంలోనైతే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధకర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా విచ్చేసి యజమానిననుగ్రహిస్తాము. కాబట్టి ఓ మహాభాగా! మాకు శ్రాద్ధం పెట్టువారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ నీ ప్రవచిత స్తుతిని తప్పక వినిపించాలి అని చెప్పి పితరులు అంతర్ధానం చెందారు. మానవజాతికి పితరులు చేసిన ఈ వాగ్దానం శ్లోకరూపంలో అనుబంధం 10లో చూడండి. తరువాతి కథను మార్కండేయ మహాముని ఇలా చెప్పాడు. పితృదేవతల కృప వల్ల ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రంలో అను పేరుగల అప్సర ఆవిర్భవించింది. మనస్సుకి ప్రీతిని కలిగించే అందంతో బాటు అన్ని శుభలక్షణాలు గల వేరొక కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరించింది. ప్రంలోచ అతనితో, హే తపస్విశ్రేష్ఠ! నేనొక అచ్చరను, వరుణపుత్రుడు, మహాత్ముడనైన పుష్కరుని ద్వారా నాకి అతిశయ సుందరియైన కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అను పేరుగల సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు. మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకు మనువే పుత్రునిగా పుడతాడు అని చెప్పింది. అలాగే అని సమ్మతించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటి వాడైనాడు. వారి పుత్రుడే 13వ మనువు రౌచుడు అని చెప్పి మార్కండేయ ముని క్రౌంచునికి అతిథి సత్కారాన్ని గావించి వీడ్కొలిపాడు. అధ్యాయాలు 89-90. విష్ణు భగవానుని అమృత ధ్యానస్వరూపం. సౌనకాది మహామునులారా! స్వయంభువ మనువాదిగా ఎందరో మహామునులు నిరంతరం వ్రత, యమ, నియమ, పూజ, స్తుతి,
జపసహితంగా నిరతులై ఉండి శ్రీహరిని ధ్యానిస్తుంటారు. వారు ధ్యానించే విష్ణు భగవానుడు దేహేంద్రియ మనోబుద్ధ్యహంకారములు లేనివాడు, రూపరహితుడు. ఆయన పంచభూతములచే అసంబద్ధుడు. అతడే అన్ని ప్రాణులకు స్వామిగా, అందరినీ బంధనాలలో ఉంచి నడిపించే నియంతగా, జగత్ప్రభువుగా విశ్వాన నెలకొని ఉన్నాడు. ఆయన చైతన్యరూపుడే కాని నిరాకారుడు. ఏ ఆసక్తి లేనివాడైనా అందరి ఆసక్తులను తెలిసికొనగలడు. అందరు దేవతల చేత పూజింపబడు మహేశ్వరుడు ఆయనే. తేజః స్వరూపుడై సత్వరజస్తమోగుణ భిన్నుడై కర్తృత్యాదిశూన్యుడై వెలుగొందువేల్పు విష్ణువు. ఆయన వాసనారహితుడు, శుద్ధుడు, సర్వదోషరహితుడు, పిపాసావర్జితుడు, శోకమోహాదులకు బహుదూరుడు. జరామరణాలు ఆయనకుండవు, మోహము ఆయననంటదు. సృష్టిగాని ప్రళయంగాని ఆయనకు లేవు. శ్రీహరి సత్యస్వరూపుడు, నిష్కల పరమేశ్వరుడు, నామరహితుడు, జాగ్రత్ స్వప్నసుషుప్తిరహితుడు. అవస్థాదులకు అధ్యక్షుడు, శాంతస్వరూపుడు, దేవాధిదేవుడు ఆయనే. జాగ్రదాది మన అన్ని అవస్థలలోనూ ఉండేవాడు. నిత్యుడు ఆయనేగాని ఆయన మాత్రం కార్యకారణరహితుడు. అందరికీ అందరి ద్వారా కనిపించే మూర్త స్వరూపుడు. సూక్ష్మతమ స్వరూపుడు శ్రీహరి. అంటే కొండకంటే పెద్దవానిగానూ, చీమ కంటే చిన్నవానిగానూ కనబడగలడు. జ్ఞానదృష్టి గల కర్ణేంద్రియానికి వినబడగలడు. జ్ఞానులకు విజ్ఞానము, దివ్యదృష్టి గలవారికి పరమానంద స్వరూపము ఆయనే. విష్ణువును కనుగొనడానికి మామూలు జ్ఞానం చాలదు. తురీయ అనగా అత్యుత్తమ జ్ఞానం ఉన్నవాడికి ఆయన పరమాక్షర స్వరూపం తెలుస్తుంది. అన్ని ప్రాణుల ఆత్మస్వరూపుడు, సాక్షాత్ కళ్యాణ స్వరూపుడు, శివమునిచ్చువాడు, వికారహీనుడు, వేదాంతవేద్యుడు, వేదాంతవేద్యుడు, వేదరూపుడు, ఇంద్రియాతీతుడు, భూతేశ్వరుడు, శబ్దరూప రసస్పర్శ గంధాలనడి పంచతన్మాత్ర రహితుడైన అనాది బ్రహ్మము ఆయనే. ఈ శ్రీ మహావిష్ణువే పరమయోగి. పరమహంసల ద్వారా సంపుటిత బ్రహ్మరంధ్రంలో అహం బ్రహ్మస్మి అనే భావానికి మూలమై పరిజ్ఞానమాత్రుడై ఉంటాడు. జితేంద్రియుడై ఈ జ్ఞానాన్ని పొంది హరిని చూడా గలిగిన ఏ మానవుడైనా పరబ్రహ్మ స్వరూపుడు కాగలడు. ఇక విష్ణుని అనగా నా యొక్క మూర్త ధ్యాన స్వరూపమును వినిపిస్తాను అంటూ విష్ణువిలా వినిపించాడని సూతమహర్షి సౌనకాది మహామునులకు చెప్పసాగినాడు. విష్ణువు కోటి సూర్య ప్రభాసంపన్నుడు, అద్వితీయ జయశీలుడు, కుందపుప్పుగోదుగ్ధ సమాన ధవళవర్ణుడు, మోక్షాన్ని కోరుకునే మునీశ్వరులు ఇట్టి స్వరూపంలోనున్న శ్రీహరిని ధ్యానిస్తారు. ఆ స్వరూపం అత్యంత సుందరం. విశాలమైన శంఖంతో సహస్ర సూర్యప్రభాకలితమై ప్రచండ జ్వాలామాలతో చుట్టబడిన ఉగ్రరూపం గల చక్రంతో, శాంత స్వభావం ప్రస్ఫుటమగుచున్న సుందరవదనంతో, రక్షణకే పుట్టినట్లుగా చేతిలో సిద్ధంగానున్న గదతో విరాజిల్లే రూపమిది. ఈ శ్రీ మహావిష్ణువు రత్నములతో దేదీప్యమానమైన బహుమూల్య కిరీటాన్ని ధరించి ఉంటాడు. కమలాన్ని ధరిస్తాడు. వనమాలాధారియై సమాన భుజస్కంధాలతో, స్వర్ణభూషణాలతో, శుద్ధ వస్త్రధారియై, విశుద్ధ దేహం సుందరకాంతులీనిచుండగా వెలుగులను విరజిమ్ముతూ సర్వకల్యాణకారకమైన కమలంపై నిలబడి ఉంటాడు. శ్రీ మహావిష్ణువు స్వర్ణమయ శరీరుడై సుందరహారాలతో, శుభంకర భుజకీర్తులతో, రత్నకంకణ కేయూరాలతో అలంకరింపబడి తన కాంతిలో అవి మెరుస్తుండగా, కౌస్తుభమణి ఒకవైపు, లక్ష్మీదేవి మరొకవైపు ఒదిగియుండగా శోభాయమాన నేత్రాలలో కరుణ తొణికిసలాడుతుండగా వెలుగులు విరజిమ్ముతుంటాడు. అణిమాది గుణసహితుడై జగత్సృష్టి సంహారాలను కావిస్తుండే శ్రీ మహావిష్ణువు మునులకు, దేవతలకు, దానవులకు కూడా ధ్యానగమ్యుడు, అత్యంత సుందరుడు. బ్రహ్మాది దేవతల నుండి సమస్త ప్రాణివర్గం యొక్క హృదయాలలో శ్రీహరియే ప్రాణమై వెలుగుతుంటాడు. సనాతనుడు, అవ్యయుడు, అన్నిటినీ అందరినీ మించిన కృపారువు, ప్రభువు, నారాయణుడు, దేవాధిదేవుడునైన శ్రీహరి మకరాకృతిలోనున్న కర్ణకుండలాలతో శోభిల్లుతుంటాడు. ఆయనే దుఃఖ వినాశకుడు, పూజకు అర్హుడు, మంగళమయుడు, దుష్ట సంహారకుడు, సర్వాత్ముడు, సర్వస్వరూపుడు, సర్వత్రగామి, భక్తుల సర్వగ్రహ దోష నివారకుడు నైన భగవంతుడు. ఆయన నఖాల నుండి చల్లని వెన్నెలలు కురుస్తున్న అనుభూతి కలుగుతుంది. సుందరములైన వేళ్లు వేణువాదకుని వేళ్ల వలె మృదువుగా వెలుగ్గా ఉంటాయి. జగత్తుకే శరణస్థలం జగన్నాథుడైన విష్ణువు. అందరికీ సుఖము నిచ్చు సంకల్పం, శక్తి ఆయనకున్నవి. సమస్త అలంకారాలచే అలంకృతుడై ఆ భూషణాలే తమ పుణ్యాన్ని చూసుకుని మురిసి మెరసిపోతుండగా, సుందర దేహమంతటా చందనపు పూత చల్లటి అందాన్నిస్తుండగా సౌమ్య రూపుడై
సర్వదేవ సమన్వితుడై నేనే అందరిలో నివసించి రక్షించు వాసుదేవుడను అనే భావనతో భాసించువాడు శ్రీ మహావిష్ణువు. అందరి భావనలలో ఉండేది కూడా ఆ వాసుదేవుడే. సూర్యమండలంలో వెలుగుతూ అగ్నిలో మండుతూ కనిపించేది కూడా ఆయనే. ఇట్టి స్వరూపమున్న విష్ణు భగవానుని ధ్యానించు మానవులు పరమగతిని పొందగలరు. ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్య మహర్షి ఈ విష్ణు స్వరూపాన్నే ధ్యానించి ధర్మోపదేశ కర్తృత్వార్హత పొంది స్మృతికారునిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా చదివిన వారికి కూడా పరమగతి ప్రాప్తిస్తుంది. అధ్యాయాలు 91-92. వర్ణధర్మ నిరూపణ. సౌనకాది మహామునులారా, పరమశివుని ప్రార్థన మేరకు మహావిష్ణువు యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన ధర్మాలను ఇలా ఉపదేశించాడు. యాజ్ఞవల్క్య మహర్షి మిథిలాపురిలోనున్నప్పుడు చాలామంది ఋషులు ఆయన వద్దకు వచ్చి ధర్మజ్ఞానాన్ని ప్రసాదించుమని ప్రార్థించారు. అన్ని వర్ణాలవారు చేయవలసిన దానధర్మాది కర్తవ్యాలను వినగోరారు. వారికేది బోధించినా లోక కళ్యాణానికే ఉపయోగపడుతుంది. జితేంద్రియుడైన యాజ్ఞవల్క్య మహాముని సర్వప్రథమంగా విష్ణు భగవానుని ధ్యానించి ఆ ఋషులతో ఇలా చెప్పసాగాడు. మునులారా, ఏ దేశంలోనైతే కృష్ణసారమను పేరుగల మృగాలు తిరుగాడుతుంటాయో అదే ప్రపంచంలో పరమ పవిత్రమైన దేశం. ఇదే నేటి భారతదేశం. ఆ దేశానికి చెందిన ధర్మాధిక విషయాలను వినిపిస్తాను. పురాణాలు, న్యాయశాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రాలు, శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, ఛందం, జ్యోతిషంతో బాటు 4 వేదాలు. ఇవే ఈ దేశంలోని 14 విద్యలకు అధ్యస్థానాలు. మనువులు, విష్ణువు, యముడు, అంగిరుడు, వశిష్ఠుడు, దక్షుడు, సమర్థుడు, శతాతపుడు, పరాశరుడు, ఆపస్తంభుడు, ఉశనుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, శంఖలిఖితుడు, హారీతుడు, అత్రి, అల్పజీవినైన నేను మేమంతా ఆ శ్రీహరిని ధ్యానించి తద్వారా ధర్మోపదేశకులమైనాము. ధర్మమనగా పుణ్యమే. పుణ్యానికి ఉత్పత్తి హేతువులు. శాస్త్రవిహిత దేశంలో, శాస్త్రవిహిత కాలంలో, శాస్త్రవిహితమైన ఉపాయంతో యోగ్యులైన పాత్రులకు అనగా విద్యచే తపముచే సమృద్ధులైన బ్రాహ్మణులకు చేయబడు దానములు సర్వశాస్త్రోక్త కర్మలు. ఈ దానాలు, ఈ కర్మలే పుణ్యము యొక్క ప్రత్యేక విభిన్న రూపాలని తెలుసుకోవాలి. ధర్మ లేదా పుణ్యమునుత్పత్తి చేసే ఈ దాన కర్మముల ముఖ్య ఫలం అనగా పరమధర్మం యోగం, చిత్తవృత్తి నిరోధం ద్వారా కలిగే ఆత్మదర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారమే. ఈ సాక్షాత్కారానికి దేశకాల నియమాలుండవు. అది ఎప్పుడైనా ఎక్కడైనా యోగం ద్వారా కలుగవచ్చును. అయితే దానాలకు, కర్మలకు దేశకాల పాత్రల ఆవశ్యకం ఉంటుంది. వీటిలో కొన్ని మార్పులు చేర్పుల విషయంలో సందేహాలుంటే వాటిని పరిషత్ అనగా ధర్మసభ తేల్చి చెప్పాలి. ఈ ధర్మ పరిషత్తు వేద, ధర్మశాస్త్ర పరిజ్ఞానులైన 3-4 సబ్రాహ్మణులతో నేర్పడి ఉంటుంది. ఇదే కాక జనవంద్యుడైన బ్రహ్మవేత్త, వేదశాస్త్ర జ్ఞాతైన బ్రాహ్మణుని మాటకు కూడా విలువ ఉంటుంది. ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రములను 4 వర్ణాలున్నాయి. ఇవి కులాలు కావు. ఆనాటి సమాజంలో వ్యక్తుల కర్మాచరణను బట్టి ఏర్పడిన వ్యవస్థలో భాగాలు మాత్రమే. వీరిలో పై 3 వర్ణాల వారిని ద్విజులంటారు. గర్భాధానము నుండి శ్మశాన పర్యంతము వీరి సమస్త క్రియలను మంత్రాల ద్వారానే చేయాలి. గర్భాధాన సంస్కారం ఋతుకాలంలోనే చేయాలి. గర్భస్పందనకు పూర్వమే పుంసవన సంస్కారం చేయబడాలి. గర్భాధానానికి 6వ లేదా 8వ నెలలో సీమంతోనయన సంస్కారం చేస్తారు. సంతానోత్పత్తి తరువాత జాతకర్మ, 11వ రోజున నామకరణ సంస్కారం విధాయకాలు. 4వ నెలలో నిష్క్రమణ, 6వ నెలలో అన్నప్రాసన సంస్కారాలు గావించాలి. తరువాత వంశాచారాన్ని బట్టి చూడాకరణ సంస్కారాన్ని నెరవేర్చాలి. ఇలా సంతానానికి విహిత సంస్కారాలను శాస్త్రోక్తంగా దానాదికయుక్తంగా చేయడం వల్ల బీజ, శుక్ర, గర్భ, శోణిత కారణోత్పన్నాలైన సర్వపాపాలు నశిస్తాయి. స్త్రీలకు చేసే సంస్కారాలు, పేరంటాలు, వివాహం తప్ప అన్నీ సామాన్యంగా అమంత్రకాలే. అంటే మంత్రం అక్కరలేదు.
గర్భధారణ నుండి గాని జన్మగ్రహణ నుండి గాని లెక్కగట్టి 8వ ఏట బ్రాహ్మణునికి, 11వ వర్షంలో క్షత్రియునికి, 12వ సంవత్సరంలో వైశ్యునికి ఉపనయన సంస్కారాన్ని సంపన్నం చేయాలి. దీన్ని గురువు చేతగాని వంశాచారాన్ని బట్టి కాని చేయించాలి. ఈ విధంగా ఉపనీతుడైన వటువుకు గురువు మహావ్యాహృతి సహిత వేదాన్ని చదివి చెప్పే శక్తి వచ్చేలా చేయాలి. అలాగే శౌచాచార శిక్షని ప్రదానం చెయ్యాలి. ద్విజులు పొద్దున్న సాయంత్రవేళలో ఉత్తరం వైపు తిరిగి, అదే రాత్రైతే దక్షిణాభిముఖంగానూ మల విసర్జనం చేయాలి. తరువాత మలమూత్రాలు వాసన పోయేదాకా మట్టితో నీటితో కడుక్కోవాలి. ఈ పనిని జలాశయ మధ్యంలో చేయరాదు. నూతుల వంటి వాటి వద్ద క్రింద చష్టాలపై కానివ్వవచ్చును. తరువాత శుద్ధస్నానానికి పోయి ఇరుపాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత మోకాళ్లపై చేతుల నుంచి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని బ్రహ్మతీర్థాచమనము చేయాలి. కూప, తటాకాది శుద్ధ జలాలతో 3 మార్లు ఆచమనం చేసి అంగుష్టమూలంతో 2 మార్లు పెదవులను స్పృశించాలి. స్నానం ద్వారా శుద్ధి చెందవలసి వచ్చినప్పుడు ద్విజులు నురగా, బుడగలు లేని నీటితో సర్వేంద్రియాలను శుభ్రపరచుకోవాలి. నదిలోగాని మరే జలాశయంలోగాని గుండెదాకా దిగి బ్రాహ్మణులు, గొంతుదాకా దిగి క్షత్రియులు, తాలువుకి కొంచెం కింది దాకా దిగి వైశ్యులు ఆచమనం చేసి శుద్ధులవుతారు. స్త్రీలు, శూద్రులు తాలువు దాకా దిగి ఆచమనం చేస్తే శుద్ధులవుతారు. ప్రాతఃస్నానంలో జలదేవత మంత్రమైన ఓం ఆపోహిష్ట ను పూర్తిగా పలుమార్లు పఠిస్తూ ఒళ్ళు తోముకోవడాన్ని పూర్తి చేసి జలాన్ని పోసుకుంటూ ప్రాణాయామ, సూర్యోపత్థాన, గాయత్రి మంత్ర పఠనం అనే పనులను కూడా చేసుకోవాలి. ఓం ఆపో జ్యోతి మున్నగు మంత్రాలు గాయత్రి మంత్రానికి శిరోభాగాలు. ఈ శిరోభాగయుక్తమైన ప్రతి మహావ్యాహృతికి ఒక్కొక్క మారు ప్రణవాన్ని జోడించి 3 మహావ్యాహతులతో గాయత్రి మంత్ర మానస జపాన్ని చేస్తూ నోటిలో ముక్కులో కదులుతుండే గాలిని నియంత్రించాలి. సాయంకాలం ప్రాణాయామం చేసి 3 జలదేవత మంత్రాలను చదివి నీటిని తలపై చిలకరించుకుని పశ్చిమం వైపు కూర్చుని నక్షత్రదర్శనమయ్యేదాకా గాయత్రిని జపించాలి. ఇలాగే ఉదయసంధ్యలో కూడా గాయత్రిని జపిస్తూ తూర్పు వైపు తిరిగి సూర్యోదయం దాకా స్థిరంగా కూర్చుని ఉండాలి. ఈ 2 సంధ్యలలోనూ వంశాచారాన్ని బట్టి సంధ్యావందనం చేయాలి. తరువాత అగ్నిహోత్ర కార్యమును కూడా చేయాలి. తరువాత నేను అముకుడను, ఏమీ రానివాడను అంటూ వృందజనులకు అనగా గురువులకు, వృద్ధులకు ప్రణామం చేయాలి. అటు పిమ్మట సంయమేన బ్రహ్మచారి ఏకాగ్రచిత్తుడై ఆలోచనలను అటూ ఇటూ కదలాడనీయకుండా స్వాధ్యాయం చేసుకుని గురువుగారికి తనను తాను అధీనం చేసుకోవాలి. ఆయన పిలిచినప్పుడు పోయి విద్య నేర్చుకోవాలే గాని నేర్పండి అని అడగడం సరికాదు. అడగడమే అవిధేయత. భిక్షాటన చేసి తెచ్చిన ద్రవ్యాన్ని గురుపాదాల వద్ద సమర్పించాలి. మనసు, మాట, శరీరము మూడింటినీ ఎల్లప్పుడూ గురువుగారి హితంలోనే సంలగ్నం చేయాలి. కుడి చేతిలో బొటన వేలి మూలాన్ని బ్రహ్మతీర్థమని, చిటికెన వేలి, చూపుడు వేలి మూలాలను క్రమంగా ప్రజాపతి, పితృతీర్థాలని, కరాగ్రభాగాన్ని దేవతీర్థమని వ్యవహరిస్తారు. బ్రహ్మచారి దండము, మృగచర్మము, యజ్ఞోపవీతము, ముంజమేఖల అను వాటిని గౌరవంగా భావించాలి. అవే అతనికొక గుర్తింపునిస్తాయి. ఏ వర్ణం వారైనా బ్రహ్మచారిగా నున్నంతకాలం భిక్షాటనం చేయవలసినదే. బ్రాహ్మణుల గృహములకు పోయి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్ణులు క్రమంగా భవతి భిక్షాందేహి, భిక్షాం భవతి దేహి, భిక్షాం దేహి భవతి అనే వాక్య ప్రయోగంతో యాచించాలి. భవతి అనగా అమ్మ అని ఆ ఇంటి స్త్రీమూర్తిని సంబోధించుట. భిక్షాటనానంతరము ఆశ్రమానికి వచ్చి అగ్నికార్యం చేసుకుని గురువుగారి ఆజ్ఞ అయినాక ఆపోసన క్రియను పూర్తి చేసి సమానులతో కలిసి కూర్చుని వినయపూర్వకంగా ఆపోసన పట్టాలి. తరువాత భిక్షాన్నమును నిందించకుండా ప్రీతి పురస్సరంగా తినాలి. మౌనంగా భోంచేయాలి. బ్రహ్మచర్య వ్రతంలోనున్నంతకాలం కలువు కాటకాలు లేని రోజుల్లో రోజూ ఒకే చోట కాకుండా భిక్షాటన చేయాలి. బ్రహ్మచర్యాన్ని నియమ నిష్ఠలతో పాటిస్తూ మితంగానే భుజిస్తూ గడపాలి. ఎవరైనా తద్దినం
శ్రాద్ధ భోజనాలకి పిలిస్తే మాత్రం పోయి వారు పెట్టినవన్నీ తినాలి. ఎందుకంటే పితృదేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి భుజిస్తారు కాబట్టి. ఆ వేళలో కూడా తేనె, మద్యం, మాంసం, ఎంగిలి పదార్థాలను స్పృశించరాదు. బ్రహ్మచారి చేత విధివిహిత క్రియలన్నిటినీ చక్కగా చేయించి వానికి వేదమునందు శిక్షణనిచ్చినవాడే గురు శబ్దానికర్హుడు. యజ్ఞోపవీత ధారణ మాత్రమే చేయించి వేదాన్ని చెప్పే వానిని ఆచార్యుడంటారు. వేదంలోని ఒక దేశాన్ని మాత్రమే అధ్యయనం చేయించిన వానిని ఉపాధ్యాయుడిని వ్యవహరిస్తారు. ఒక యజమానిచే వరించబడి అనగా గౌరవం మీరగా పూజింపబడి అతనిచే యజ్ఞమును సంపన్నము చేయించేవానిని ఋత్విక్ అంటారు. బ్రహ్మచారిగానున్నవానికి ఆ తరువాతి కాలంలో కూడా ఈ నలుగురు యథాక్రమంగా పూజార్హులే. వీరందరికంటే పూజ్యురాలు తల్లి. 1 భోజనానికి ముందు ఒకసారి చివరనొకమారు నీటితో ఆచమనం చేయడాన్ని ఆపోసన లేదా ఔపోసన అంటారు. ఈ సమయంలో అమృతోపస్తరణమసి అనే వాక్యమును చదవాలి. మంత్రమని బ్రాహ్మణమని వేదానికి 2 రూపాలుంటాయి. ఇందులో ఒక రూపాన్ని గాని ఆ రూపంలోనిక భాగాన్ని గాని బోధించడాన్ని ఏకదేశాధ్యాపన మంటారు. 4 వేదాలు అధ్యయనం చేయదలుచుకున్నవారు ఒక్కొక్క వేదానికి 12 సంవత్సరాల చొప్పున బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. అంతకాలం పాటు ఆశ్రమంలో నుండుట సాధ్యపడని వారు అతిశయ ధీమంతులు అయితే 5 ఏళ్లకే ఈ వ్రతాన్ని కుదించుకోవచ్చు. కేశాంత సంస్కారము 16వ, 22వ, 24వ ఏట క్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు చేయబడాలి. ఈ వర్ణాల వారికి ఉపనయనం కూడా క్రమంగా ఆయా వయసు పూర్తయ్యేనాటికి తప్పనిసరిగా చేయబడి ఉండాలి. లేకుంటే వారు పతితులై సర్వధర్మాచ్యుతులై పోతారు. వ్రాత్యస్తోమమను క్రతువును చేసిన తరువాత అది కొంతకాలం గడచిన తరువాతనే వారికి మరల యజ్ఞోపవీత ధారణకు యోగ్యత కలుగుతుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణ పురుషులకు ద్విజులని పేరు. ద్వి-జ అనగా 2 మార్లు పుట్టినవారని. తల్లి కడుపున తొలిసారి పుడతారు కదా. అది కాక ఉపనయన మైనప్పుడు మరల పుడతారు. అది 2వ జన్మ కింద లెక్క. కాబట్టి వారు ద్విజులు. శ్రాతస్మార్త యజ్ఞాలను, తపశ్చర్య, చాంద్రాయణాది వ్రతాలు ను, శుభకర్మలను, ఉపనయనాది సంస్కారాలు బోధించగలిగేది వేదమొక్కటే. ద్విజులకు అందుకే వేదమే పరమ కళ్యాణ సాధనము. అలాగే వేదమూలకములగు స్మృతులు కూడా. వేదాధ్యయనం చేయగనే సరికాదు. ప్రతిదినం ఋగ్వేదమునధ్యయనం చేసేవాడు దేవతలను తేనెతోనూ పాలతోనూ, పితరులను తేనెతోనూ నేతితోనూ తృప్తి పంచాలి. అంటే శాస్త్రోక్తంగా పూజించి నైవేద్యం పెడితే వారు దిగివచ్చి స్వీకరించి సంతసిస్తారు. మిగతా 3 వేదాలలో దేనిని ప్రతిదినం అధ్యయనం చేసే వారైనా నేతితో అమృతంతో పితరులను దేవతలను సంతోషపెట్టాలి. అలాగే ప్రతిదినం వాకో వాక్యం, పురాణం, నారాసంసి, గాతిక, ఇతిహాసాలు, విద్య లను అధ్యయనం చేసే ద్విజుడు పితరులను దేవతలను మాంసం, ఫలాలు, పాలు, అన్నములతో తృప్తి పనచాలి. ఈ దేవతలు పితరులు కూడా ఒకని వల్ల సంతృప్తులైతే వానికి అన్ని శుభ అభీష్టాలను ప్రసాదిస్తారు. ఏ యజ్ఞ ప్రతిపాదిత వేదభాగాన్ని అధ్యయనం చేస్తామో ఆయా యజ్ఞ ఫలాలను పొందుతాము. అంతేకాక భూమి, దాన, తపస్సు, స్వాధ్యాయ ఫలాలను కూడా పొందగలము. 1 ప్రశ్నోత్తర రూపంలో ఉండే వేదవాక్యాలు, 2 రుద్ర దైవత్య మంత్రాలు, 3 యజ్ఞ సంబంధితాలైన ఇంద్రాదుల గాథలు, 4 వారుని వంటి విభిన్న అసాధారణ విద్యలు. నైష్టికుడైన బ్రహ్మచారి తన ఆచార్యుని యొక్క సాన్నిధ్యంలోనే ఉండాలి. ఆయన లేకుంటే ఆ కుటుంబ సభ్యుల వద్ద ఉండాలి. వారంతా కలసి ఎక్కడికైనా పోయినప్పుడు తనచే ఉపాసింపబడు అగ్ని అనగా తన వైశ్వానరాగ్ని శరణంలో ఉండాలి. ఈ రకంగా భోగాలను వదలి మెదడును పెంచి శరీరాన్ని కృశింపజేసుకుని జితేంద్రియుడై బ్రహ్మచర్యాశ్రమమున జీవించిన వానికి జన్మ చివర్లో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పునర్జన్మ ఉండదు. అధ్యాయాలు 93, 94,